ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ ప్రశ్నిస్తోంది. జూబ్లీహిల్స్ పిఎస్ జరుగుతున్న సిట్ విచారణలో సిపి సజ్జనార్ సహా 6 అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావు వెంట న్యాయవాది రామచంద్రరావును పోలీసులు లోనికి అనుమతించలేదు. దాంతో హరీష్ రావు ఒక్కరే లోనికి వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు బాధితులుగా పేర్కొన్న బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్లను సిట్ విచారించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, వ్యాపారులు మొదలు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశారని, వాటికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చిలో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, 11 గంటలకు ఎగ్జాక్ట్ గా మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారు. గంట సేపటి పాటు విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. మనతో న్యాయవాది ఉన్నారు. ఏ కేసు ఇన్వెస్టిగేషన్ లో కానీ ఖచ్చితంగా న్యాయవాది సమక్షంలో జరపాలంటూ కూడా పలు సార్లు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు హరీష్ రావు విషయంలో న్యాయవాదిని లోపలికి అనుమతించట్లేదు? నేను కూడా పోలీస్ వాళ్ళతో అదే మాట్లాడినా. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది, వివిధ రకాల హైకోర్టులు కూడా ఇచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ నోటీస్ ఇచ్చినా సరే, విట్నెస్ నోటీస్ కానీ, అక్యూజ్ నోటీస్ కానీ, ఏ నోటీస్ ఇచ్చినా కూడా న్యాయవాది ఉండాలని 1997 డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో క్లియర్గా గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. మొన్న జస్టిస్ బిఆర్ గవాయి ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా ఉంది. హఫ్తావాలం 2011లో ఇచ్చిన జడ్జిమెంట్. ఇవన్నీ చెప్తే కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు మొండితనంగా మేము పంపియము, మాకు ఆర్డర్స్ ఉన్నాయి అంటారు తప్ప వాళ్ళు వాళ్ళు ఇచ్చిన నోటీస్కి మేము గౌరవించి ఇలా 11 నోటీస్ ఇస్తే కేవలం 12 గంటల వ్యవధి లేకుండా కూడా నిన్న 8:56 నిమిషాలకు ఇస్తే ఇలా సిద్దిపేట మీటింగ్లో ఉన్న టూర్లో ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాకు అవకాశం ఉండే, కోర్టుకోవడానికి కూడా అవకాశం ఉండే, దీన్ని నోటీస్ని ఛాలెంజ్ చేయడం. కానీ అవసరం లేదు, ప్రజాక్షేత్రంలో తెరుచుకుందాం, దీనిలో తెరుచుకుందాం, ఖచ్చితంగా నోటీస్కి మనం ఆన్సర్ ఇద్దాం. మనకు సంబంధం లేని కేసు మనకు నోటీస్ ఇచ్చింది కాబట్టి మనం ఫేస్ చేద్దామని చెప్పి మేము 11 గంటల వరకు సమయం ఉన్న 10:40కే వచ్చి మనం ఇన్వెస్టిగేషన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని న్యాయవాదుల నేతృత్వంలోనే విచారించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అవును, ఎప్పుడు నాట్ ఓన్లీ ప్రభాకర్ రావు, ఎవ్రీ కేసులో కూడా, చాలా కేసులలో కూడా నీకు అడ్వకేట్ ఉండాలి, అడ్వకేట్ సమక్షంలో జరపాలని చెప్పి ఈవెన్ ఎన్ఐఏ కానీ, ఎస్ఐబి ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఉంటాయి. కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇలా చూస్తున్నా ఆ అడ్వకేట్ను వాళ్ళు అలౌ చేయకపోవడం అనేది చాలా మూర్ఖత్వం అని చెప్పి నేను, అంటే వాళ్ళకి మరి తెలుసా తెలియకనా, అంటే పోలీసు ఒక పై అధికారులు ఏది చెప్తే కదే తప్ప వాళ్ళు లా పాటించే పరిస్థితిలో వాళ్ళు ఇలా తెలంగాణ పోలీసు లేదు. ప్రయత్నం చేశారా మీరు హరీష్ రావుతో పాటు లోపలికి వెళ్ళేందుకు? 100% ప్రయత్నం చేసినాం, చెప్పినాం కూడా. నేను అంటే అందరు కూడా తెలుసు, అక్కడ ఇన్స్పెక్టర్కి తెలుసు, ఐఓకి తెలుసు, నేను హరీష్ రావు గారి అడ్వకేట్ అని అందరికీ తెలుసు. గతంలో కూడా చాలాసార్లు మేము వేరే సంబంధిత కేసులలో వచ్చినాము. వస్తే కూడా వాళ్ళు నవ్వుకుంటూ మేము ఏం చేయలేము, పైనుంచి ఆదేశాలు ఉన్నాయంట. మరి ఏం ఆదేశాలు ఎక్కడనో మరి, అంటే రాజ్యాంగం కన్నా కూడా వాళ్ళ ఆదేశాలే. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాజ్యాంగం కన్నా కూడా వాళ్ళు పోలీస్ అధికారులు అంటే సుపీరియర్లు ఇచ్చే ఆదేశాలనే వాళ్ళు పాటిస్తారని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు హరీష్ రావు జూబ్లీహిల్స్ ముందు హాజరైంది చక్రధర్ రావు వేసినటువంటి కేసా లేదా పోలీసులు ఇచ్చినటువంటి కేసు పైన? పోలీసుల కేసులో ఈ నోటీస్ ఇచ్చిండు, క్రైమ్ నెంబర్ 243/2024లో ఇచ్చిండు. ఆ చక్రధర్ గౌడ్ ఆల్రెడీ హైకోర్టు క్వాజ్ చేసింది, దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించి డిస్మిస్ చేసింది, దానిలో ఏం లేదు. ఇదే కేసులో గతంలో చాలా మంది పోలీసులను, రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు హరీష్ రావు అరెస్ట్ కూడా ఉండబోతా ఉందా? రాజకీయ నాయకులను ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఓన్లీ పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసిండు. పోలీసు వాళ్ళు బెయిల్ కూడా తీసుకుని బయటకు వచ్చిన చాలా మంది. సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ జరిగితేనే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. అందులో అది కూడా 2024 క్రైమ్ ఆఫ్టర్ 2 years ఇలా నోటీస్ చేయడం అనేది చాలా ఆశాస్పదం. 7 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్లు ఇవన్నీ ఈజీగా హరీష్ రావు దానికి ఎలిజిబుల్ అనుకోవచ్చా అరెస్ట్కి? అసలు అటువంటి గతంలో కూడా ఇటువంటి సేమ్ సెక్షన్లు పెట్టిండ్రు, ఆ సేమ్ సెక్షన్ల మీదనే ఎఫ్ఐఆర్ క్వాజ్ చేసింది, క్రిమినల్ పిటిషన్ అలో అయిపోయింది, దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీనిలో కేవలం మీద ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పిలిచిరని చెప్పి నేను భావిస్తాను. ఓకే, ఏ రకమైనటువంటి లీగల్ సలహాలు ఇచ్చారు హరీష్ రావుకి? ఏ రకమైన లీగల్ సలహా అంటే మనకు సంబంధం లేని కేసుతో ఏమి సంబంధమే లేదు కేసు. అది అసలు ఎక్కడ కూడా మన నేను కానీ సంబంధాలు ఉంటే మనకు 2 years కిందనే వాళ్ళు నోటీస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏం లేదు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించాడు అనేది హరీష్ రావు పైన అభియోగాలు. ఆయన హోం మంత్రి ఉంటే కొంచెమైనా సంబంధం ఉంటుంది. ఆయన చేసిన మంత్రిత్వ శాఖలు ఏమిటి? నీటిపారుదల శాఖ చేసిండు, మార్కెటింగ్ చేసిండు, లెజిస్లేటివ్ అఫేర్స్ ఎల్ఏఐ చేసిండు. దానికి దీనికి పోలీస్కి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే వాళ్ళు వంద చెప్పుకుంటారు, కానీ ప్రజలకు అందరికి తెలుసు కదా. అందుకే కదా ప్రజలల్లో ఇలా నిజంగానే పోలీస్ స్టేషన్ పిలిచినా కూడా ఇలా 1000 మంది
ఇలా వీళ్ళ పోలీస్ బందోబస్తే వీళ్ళ పోలీస్ బందోబస్తు పెట్టారు. ఎందుకని అంత అవసరం లేదు కదా. నిజంగానే విచారణకు మేము వస్తా అని చెప్పినాం, ఒకటే కార్లో వచ్చినాం, నలుగురమే వచ్చినాం. ఆ నలుగురికి కూడా వీళ్ళకి ఇంతమంది పోలీస్ బందోబస్తుని పెట్టుకున్నామంటే వాళ్ళ ఉద్దేశం ఏందో మీకు క్లియర్గా అందరికి అర్థమవుతుంది. మీరు అన్నట్టు హోమ్ మినిస్టర్ కాకపోవచ్చు కానీ కేసీఆర్ కుటుంబ సభ్యుడు కదా హరీష్ రావు, ప్రభుత్వంలో కీలక వ్యక్తి కాబట్టి. కేసీఆర్ కుటుంబ సభ్యుడైనా లేకపోతే ఏదైనా హోం మంత్రికే ఉంటుంది తప్ప హోం మంత్రి ఎవరికి ఈ పోలీస్ పై వేరే వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ ఇంకా అంత సమయం కూడా ఉండదని నేను భావిస్తున్నాను. టెలిఫోన్ యాక్ట్ కి విరుద్ధంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు వ్యవహరించారనేది ముఖ్యంగా దాంట్లో మెన్షన్ చేసినటువంటి అంశాలు. లేదు నోటీసులు ఏం చేయలేదు. అసలు విట్నెస్ గా పిలిచిండు, మిమ్మల్ని అక్వైంటెన్స్ వాళ్ళు ఉన్నాయి, కొన్ని విషయాలు అడగాలని చెప్పి పిలిచింది తప్ప నోటీసులో ఏం కూడా మీరు చెప్పిన మెన్షన్ చేయలేదు. మీరు చెప్పిన సెక్షన్లు అరెస్టుకు వర్తించవా? అరెస్టుకు అందులో 409 మాకు సంబంధం లేని సెక్షన్లు, ఈ సెక్షన్లు గతంలో కూడా ఫాల్స్ కేసు పెడితే మేము క్లియర్గా క్వాష్ అయ్యి వచ్చినాం. ఎఫ్ఐఆర్ఏ క్వాష్ చేసిండ్రు, బెయిల్ తీసుకొని బయటకు రాలేదు. ఓన్లీ క్లియర్గా మేము యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోలే, క్లియర్గా మేము ఎఫ్ఐఆర్ఏ క్వాష్ చేసుకున్నాము. అది సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. ఏదో రాజకీయ కక్ష అంటున్నారు. 100% రాజకీయ కక్షనే. ఇప్పుడు మనకు అప్పుడు పంచాయతీ ఎన్నికల ముందర కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చిండు, పిలిచిండు, పొద్దుంతా కూర్చొని ఛాయలు ఇచ్చిండు, అన్నం పెట్టిండు, సాయంత్రం పంపించిండు, మళ్ళీ సాయంత్రం కాఫీ ఇచ్చి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, అంతకన్నా అందులో ఏమి ఉండదు. ఇప్పుడు ఓన్లీ కాఫీ ఇచ్చి పంపిస్తారు. 100% అంతే ఉంటుంది, కాఫీ ఇస్తారు. హరీష్ రావు వెంట కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాడు, అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్. అవి ఫోన్ ట్యాపింగ్, అసలు ట్యాపింగే ఫోన్కే సంబంధం లేనప్పుడు డాక్యుమెంట్ పేపర్లు వాళ్ళు ఇచ్చిన నోటీస్ తీసుకుపోయిండు, కొన్ని జడ్జ్మెంట్స్ తీసుకుపోయిండు తప్ప అందుకన్నా ఏం లేదు. ఏ రకమైన జడ్జిమెంట్స్? గతంలో ఆయన మీద కొట్టేసిన జడ్జ్మెంట్స్ ఉన్నాయా, తీసుకుపోయి పంజాగుట్ట పోలీసు. సో బయటకు వచ్చేస్తాడు, కాఫీ ఛాయ్ తాగి మంచిగా వస్తాడు తప్ప అంతకన్నా ఏం అలా చేసేది ఏమి ఉండదు. 4 గంటలు 5 గంటలు ఇదంతా ఓన్లీ హై డ్రామా. ఇది కేవలం డ్రామా కోసం తప్ప ఇంకోటి ఏం లేదు. సిట్ ఇచ్చినటువంటి నోటీసుల పైన ఒక న్యాయవాదిగా ఏం చెప్తారు మీరు? అవి సంబంధం అంటే ఈ కేసుకు ఆయనకు ఏం సంబంధం లేదు. అసలు ఆ సిట్టు కూడా మరి ఎట్లా పనిచేస్తుందో నేను భావిస్తున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల కింద ఆయన క్రైమ్లో ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమి ఉండదు. ఇక ఆఫ్టర్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది. ఇంకేముంటుందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ నోటీసు అది విచారణ నిమిత్తం అది దానికి మేము అందుకే ఇంకోటి మాకు కోర్టులో అవకాశం ఉన్నా పోయి దీని మీద మేము స్టే తెచ్చుకోవచ్చు. అవసరం లేదు, దీన్నే ఫేస్ చేద్దామని చెప్పి మనం పోలీస్ స్టేషన్ రావడం. అందుకోసమే కదా కొత్త సిట్ వేసి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక ప్రభుత్వం తలుచుకుంటే కొత్త సీట్లు వేస్తుంది, ఇంకా 4 సీట్లు కూడా వేస్తుంది, ఇంకా దేనికైనా చెప్తుంది. ఇక గట్ల వాళ్ళు మిస్యూజ్ చేసినప్పుడు పవర్ను ఎవరేం చేయలేరు. రాజ్యం బీఆర్ఎస్ లో కూడా పోలీసులు మిస్యూజ్ చేశారు కదా పవర్. నేను న్యాయవాది, నాకు తెలియదు. రైట్. హరీష్ రావు క్షేమంగానే బయటకు వస్తాడు, ఎలాంటి అరెస్ట్ ఫర్దర్గా ఉండకపోవచ్చు అంటూ మాత్రం న్యాయవాది చెప్తా ఉన్నాడు. ఎందుకంటే 2 ఏళ్ల ముందు నమోదైనటువంటి కేసు కాబట్టి ఇప్పుడు నూతన సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఏదో హడావిడి చేయడానికి ఇచ్చినటువంటి నోటీసులే తప్ప దీంట్లో ఫర్దర్గా ముందుకి ప్రొసీడ్ అయ్యి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేదు అంటూ మాత్రం తమ న్యాయవాది చెప్తా ఉన్నారు. పంజాగుట్టలో నమోదైనటువంటి కేసు చక్రధర్ గౌడ్ వేసినటువంటి కేసు తాలూకా డాక్యుమెంట్స్ని పట్టుకునే హరీష్ రావు లోపలికి వెళ్ళాడు. ఆ కేసులో హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసును కొట్టివేస్తున్నామంటూ కూడా గతంలోనే హైకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సేమ్ అవే ఆధారాలు, వివరాలు, ఆ డాక్యుమెంట్స్తో ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి హరీష్ రావు చేతిలో పట్టుకున్నటువంటి ఫైల్తో వెళ్ళి గతంలో హైకోర్టు తనకిచ్చినటువంటి అనుకూలమైనటువంటి తీర్పు ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక వ్యక్తి తనపైన ఫిర్యాదు చేసి హరీష్ రావు నేతృత్వంలో హరీష్ రావు దగ్గర నుంచి తన ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడంటూ తనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు. ఆ కేసు విషయంలో సుదీర్ఘంగా కోర్టు విచారణ చేపట్టిన తర్వాత హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డట్టుగా ఎలాంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నామంటూ కూడా గతంలో హైకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే తాలూకా డాక్యుమెంట్స్ ఇప్పుడు హరీష్ రావు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్ పెట్టి పోలీసులకు సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ గంట సేపటి వరకు జరిగినటువంటి విచారణలో హరీష్ రావు నుంచి 2 సిట్ సభ్యులు వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరు ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి, ఒకరు ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి. 2 హరీష్ రావుని కూర్చోబెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ మీ సిద్దిపేట జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో మీకు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బలమైనటువంటి నాయకుల ట్యాపింగ్ ఫోన్ ఎందుకు ఆ వివరాలు మీరు సేకరించారు, ఆ వివరాలు ఏ అధికారికి పంపించారు, ఎవరు ఆదేశాల ప్రకారంగా పంపించారు, మీకు అధికారం ఉందా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి? ప్రభుత్వంలో ఒక మంత్రి హోదాలో ఉంటే మీరు ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడతారా? అసలు ఫోన్ ట్యాపింగ్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంది? ఎంతమంది ప్రతిపక్ష నాయకులవి, రాజకీయ నాయకులవి, వ్యాపారవేత్తలవి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు? ఎంతమందిని ఆర్థికంగా దెబ్బగొట్టారు? కేసీఆర్ కుటుంబంలో
మీరు కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారనే ఒక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, వీటికి మీ సమాధానాలు ఏంటి అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా హరీష్ రావు ముందు పెట్టి ఒక్కటొక్కటిగా ఆ వివరాలు అతని నుంచి రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు ప్రతిదానికి దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇవ్వలేదు, ఏ పోలీసులతో టచ్ లేదు, నేను నా నెంబర్ నుంచి ఈ మొబైల్ నెంబర్స్ ఎవరికి ఫార్వర్డ్ చేయలేదు, అనవసరంగా రాజకీయ కక్షలో భాగంగా పెట్టినటువంటి కేసులు ఇచ్చినటువంటి నోటీసులు అంటూ కూడా ఈ విషయాన్ని పోలీసుల ముందు హరీష్ రావు చెప్పుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. రవితేజ్, అంటే విచారణ ఇంకా ఎన్ని గంటలు కొనసాగే అవకాశం ఉంది? సో ఫోన్ ట్యాపింగ్లో హాజరైనటువంటి ప్రతి అనుమానితుడు, ప్రతి బాధితుడిని సుమారు 2.5 గంటల పాటు పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. హరీష్ రావు వెళ్ళి గంట కావస్తూ ఉంది కాబట్టి ఇంకా గంటన్నర పాటు హరీష్ రావుని విచారించి అతను ఇచ్చేటువంటి సమాధానాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకొని, వీడియోగ్రఫీ రూపంలో రికార్డ్ చేసుకొని, ప్రతిదీ హరీష్ రావు ఇచ్చినటువంటి సమాధానాన్ని చేతి ద్వారా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత తను అబద్ధం చెప్తా ఉన్నాడా, నిజం చెప్తా ఉన్నాడా, విచారణకు సహకరిస్తా ఉన్నాడా లేదా, విచారణని డైవర్ట్ చేస్తూ ఉన్నాడా, అసలు హరీష్ రావు ఈరోజు విచారణ సందర్భంగా ఏ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు అంటూ కూడా అవన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆ స్టేట్మెంట్ తాలూకా వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు విచారణకు సహకరిస్తున్నాడా లేదా అనేది విచారణ ముగిసిన తర్వాత పోలీసులు ఒక మీడియా నోట్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ కూడా నోటీసులు అందజేసి అందుబాటులో ఉండాలి, దేశం దాటి వెళ్ళకూడదు, ఎప్పుడు పిలిచినా సిట్ కార్యాలయానికి రావాల్సి ఉంటుందంటూ కూడా హరీష్ రావుకి ఈ విషయాన్ని చెప్పి కార్యాలయం నుంచి బయటకు పంపించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ చాలామంది బడా హోదాలో ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. దాంట్లో కేసీఆర్ పేరుంది, కేటీఆర్ పేరుంది, చాలామంది బీఆర్ఎస్ క్యాడర్కి చెందినటువంటి వాళ్ళ పేర్లున్నాయి. గతంలో 10 ఏళ్ల పాటు మినిస్టర్గా పనిచేసినటువంటి మంత్రుల యొక్క పేర్లున్నాయి. వరుసగా ఒకరొక్కరిగా పిలిపించి వారి వివరాలు సేకరించి ఏ ఉద్దేశంతో, ఏ ఇంట్రెస్ట్తో వీళ్ళు ఇన్ని రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళు సేకరించినటువంటి వివరాలు ఏంటి, ప్రతిపక్షం నాయకుల యొక్క దెబ్బగొట్టడం కోసం, ఆర్థికంగా వాళ్ళని నష్టపెట్టడం కోసమే జరిగినటువంటి ఫోన్ ట్యాపింగా, లేదా అవతల వ్యక్తులు బలపడతా ఉన్నారు, రాజకీయంగా కాబోయేటువంటి హోదాలో వెళ్ళిపోతా ఉన్నారని ఒక అనుమానంతో వాళ్ళని ఏ రకంగా తొక్కిపెట్టాలి, అడ్డుకట్ట వేయాలి, వాళ్ళని అదుపు చేయాలన్న ఉద్దేశంతో జరిగినటువంటి ట్యాపింగ్ అనేదంతా కూడా ప్రభుత్వం నూతన సిట్ని జారీ చేసి ఆ సిట్ ద్వారా వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు ముందుగా నవీన్ రావు తండ్రి కొండలరావు హాజరు అవ్వాల్సి ఉంది. ఆ తర్వాత హరీష్ రావుకి నోటీసులు అందజేశారు. హరీష్ రావు ఈరోజు హాజరయ్యాడు. హరీష్ రావు విచారణ ముగిసిన తర్వాత పోలీసులు ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ హరీష్ రావు సహకరించాడు, వివరాలు తెలియజేశాడు అనేది కూడా మరి కాసేపులో క్లారిటీ రానుంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ బయట పరిస్థితి ఎలా ఉంది, అంటే బీఆర్ఎస్ కార్యకర్తల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? రైట్, ప్రస్తుతం పోలీస్ స్టేషన్ బయట సిచ్యువేషన్ని చూద్దాము. స్టార్టింగ్ హరీష్ రావు వచ్చినప్పుడు కొంతమంది తనతో పాటు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఒక్కసారిగా దూసుకొచ్చి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ నోటీసులు ఇచ్చినటువంటి ఒక్క వ్యక్తికి మాత్రమే లోపలికి అనుమతి ఉంది, ఎవరు కూడా లోపలికి అనుమతి ఇచ్చేదే లేదు, లోపలికి రాకూడదు అంటూ మాత్రం పోలీసులు వారందరిని అడ్డుకొని తిరిగి పంపించడం జరిగింది. కానీ అక్కడక్కడ బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసులపైన స్పందిస్తూ వాళ్ళు రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా లేకుండా పోలీసులు ఎక్కడికక్కడ వారందరినీ కూడా పంపించేసి, మీరు ఏమైనా సమావేశాలు మీడియా ముందు మాట్లాడదలుచుకుంటే డెఫినెట్గా అది పార్టీ కార్యాలయంలోనే మాట్లాడాలే తప్ప పోలీస్ స్టేషన్ ఆవరణలో, పోలీస్ స్టేషన్ ముందు ఈ రోడ్లపై హంగామా చేసి రోడ్ల మీద మీరు న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీ పైన కేసులు నమోదు చేస్తామంటూ కూడా ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఇద్దరు పోలీసుల నేతృత్వంలో హరీష్ రావు ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలనే ఏసీపీ, ఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది. హరీష్ రావు ఇంతకుముందే ఇదే మార్గం ద్వారా లోపలికి వెళ్ళి తన చేతిలో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని తీసుకొని అంతకుముందే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ లీగల్ ఒపీనియన్ ద్వారా లోపలికి వెళ్ళి విచారణ ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, వాళ్ళు అడిగేటువంటి ప్రతి సమాధానానికి క్వశ్చన్కి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అంటూ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ నుంచి హరీష్ రావు నేరుగా భవన్కి చేరుకొని భవన్లో తనకున్నటువంటి అభిప్రాయాలన్నీ వ్యక్తం చేసి అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పెద్దగా బీఆర్ఎస్ నాయకుల తాకిడైతే ఎక్కడా కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ తరిమేసి ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు ఉండకూడదు అంటూ కూడా పీస్ఫుల్గా పోలీసులు ఈ పొజిషన్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు
రోడ్డుపైన న్యూసెన్స్ ట్రాఫిక్ ఇబ్బంది క్రియేట్ చేస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయంటూ మాత్రం పోలీసులు ఇప్పటికే హెచ్చరించడంతో బీఆర్ఎస్ నాయకులంతా కూడా వెనుదిరిగారు. మరి కాసేపట్లో విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. హరీష్ రావు న్యాయవాది చెప్తున్నటువంటి ప్రకారంగా అరెస్ట్ అనేది ఉండదు, అరెస్టు చేసేటువంటి కేసే కాదు. ఇప్పటికే హరీష్ రావుకి హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ జరిపినట్టుగా ఆధారాలు లేవు కాబట్టి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది మాత్రం న్యాయవాది ఆ వరకు వర్షన్ వినబెడతా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు సంబంధం లేదు కాబట్టి జస్ట్ విట్నెస్లో భాగంగా పిలిచి ఈరోజు విచారణ చేపడతా ఉన్నారే తప్ప అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి ఉద్దేశంతో ఈ నోటీసులు అందజేయలేదు. మరి కాసేపట్లో విచారణ ముగిసినటువంటి వెంటనే హరీష్ రావు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టకుండా వారందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేసి పార్టీ కార్యాలయంలో మాట్లాడడం తప్ప ఇన్వెస్టిగేషన్ని ఆటంకం కల్పించకూడదు అంటూ మాత్రం వారిని హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం గంటకు పైగా మాజీ మంత్రి హరీష్ రావుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. సందీప్.